అంటే ఏది మేలు ఏది కీడు అది విభజిస్తా అనమాట. ఏది మేలు ఏది కీడు అని చెప్పి విభజిస్తూ ఉంటుంది. అవి గ్రోత్ అయినప్పుడు, అవి మెచ్యూర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా శరీర క్రియలు ఏమైతే ఉంటాయో అవి లైవ్ అయిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే వాటికి తెలుసు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మన శరీరం అనుకుంటాం ఒక్కొక్కసారి ఏదైతే మనం చేయొద్దనుకుంటామో దాన్ని చేస్తాం. అవునంటాడు, ఏదైతే నేను చేయొద్దనుకుంటామో దాన్ని చేస్తున్నాను, అయితే చేస్తున్నది నేను కాదంట. హల్లెలూయా. నాలో ఒక నియమం ఉన్నది, ఆ నియమమే నాలో నుంచి పని చేస్తా ఉన్నది. అది అంటే మనకు తెలియకుండా మనలో ఒక నియమం ఉన్నది. హల్లెలూయా. ఆ నియమం ఏం చేస్తుంది అంటే ఎప్పుడు నీకు ఆపోజిట్ గా పనిచేస్తూ ఉంటది, ఎప్పుడు ఆపోజిట్ గా పనిచేస్తూ ఉంటది. ఇప్పుడు ఎవరైనా తిట్టద్దు అనుకున్నాం అనుకో, వాళ్ళు కనబడగానే తిట్టద్దు అనుకున్న ఆ రోజే రోజు తిట్టేదానికంటే ఎక్కువ తింటాం. హల్లెలూయా. అవునా కదా. సో ఏదైతే చేయదనుకుంటామో అది నిత్యం మనం చేస్తామన్నమాట. ఎందుకు? అది ఏదైతే నియమం ఉందో అది ఆల్రెడీ మనలో ఉన్నది. హల్లెలూయా. అది ఎలాగొచ్చింది? అది భక్తి నీళ్ళంచలు వచ్చింది అనమాట. అది న్యాచురల్ గా పనిచేస్తుంది. సో అది డిలీట్ అవ్వాలంటే, దాన్ని పోవాలంటే మనలో దేవుడు దాంతో పాటు మేలు కీడులో వివేచించే జ్ఞానేంద్రియాలు పెట్టాడన్నమాట. హల్లెలూయా. అవి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో, అంటే ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో, ఆటోమేటిక్ ఏదైతే మెచ్యూర్ అవుతుందో దాంట్లో మనం నడుచుకుంటాం. అవునా కదా. దేంట్లో అయితే మనం ఎదుగుతామో దాంట్లో మనం నడుచుకుంటాం అనమాట. హల్లెలూయా. సో ఇప్పుడు మనం వర్షిప్ చేస్తున్న దేవుడు ఒకటే చెప్పాడు అనమాట. ఏ బలహీనతలు అయితే ఉండి ఏది చేయాలని మీరు చేయలేకపోతున్నారో, హల్లెలూయా, నౌ యు ఆర్ మెచ్యూర్డ్. హల్లెలూయా. ఏది చేయొద్దనుకుంటున్నారో, హల్లెలూయా, అది చేయకుండా ఉండినట్టు, హల్లెలూయా, యు ఆర్ మెచ్యూర్డ్ అంటున్నాడు జీసస్ క్రైస్ట్. యు ఆర్ మెచ్యూర్డ్. హల్లెలూయా. యు ఆర్ మెచ్యూర్డ్. హల్లెలూయా. యు ఆర్ మెచ్యూర్డ్. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త అంటే ఏంటి? హల్లెలూయా. సువార్త అంటే నథింగ్ బట్ తండ్రి తన యొక్క ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో అది లోకానికి తెలియజేయడం. రైట్. ఆయన యొక్క ఇన్నర్ వాయిస్ ఏంటి? ఆయన లోపల ఉన్న ప్రభావం ఏంటి అంటే కంప్లీట్ ఫుల్ ఆఫ్ లవ్. మొదటి వాళ్ళు చెప్తారనమాట, దేవుడు ఏంటంట? ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. సో గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ హిస్ లవ్. హల్లెలూయా. ఆయన ప్రేమని ఏం చేశాడంటే, ఆయన ప్రేమను ఎలా వెళ్ళాడో తెలుసు. ప్రేమను ఒక శరీరాకారంగా తయారు చేసి రైట్ ఈ లోకానికి పంపించాడు అనమాట. ఈ లోకానికి వచ్చింది ఎవరు అంటే జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. సంపూర్ణమైన తండ్రి యొక్క ప్రేమ యేసు క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డారు అన్నమాట. హల్లెలూయా. జీసస్ అంటే ఒక ప్రేమ, యేసయ్య అంటే ప్రేమ అనండి. యేసయ్య అంటే ప్రేమ అనండి. హల్లెలూయా. జీసస్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. జీసస్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. రైట్. ఎందుకు? వితౌట్ జీసస్ అప్పుడు దేవుడు కూడా ఉన్నాడు. భూమి సృష్టించిన ప్రజలు దేవుడు ఉన్నాడు వితౌట్ జీసస్. కానీ వాళ్ళ ఒబీడియన్స్ బట్టి, వాళ్ళు ఒకవేళ డిసొబీడియన్స్ ఉంటే ఆయన ఉగ్రత చూపించేవాడు. అవునా కదా. అక్కడ కొంచెం లవ్ ఏది మన క్రియల మీద ఆధారపడి ఉండే ప్రేమ అనేది. అవునా కదా. ఎప్పుడైతే జీసస్ వచ్చాడో అప్పుడు నీ ఒబీడియన్స్ మీద ఆధారపడలేదంట. జీసస్ ఫుల్ ఆఫ్ లవ్. ఏ ప్రేమనైతే పంపించాడో ఆ ప్రేమ మీద ఆధారపడి ఉన్నదంట. హల్లెలూయా. ఆ ప్రేమ మీద ఆధారపడడం. అయితే తండ్రి యొక్క ప్రేమ పరలోకం నుంచి ఇప్పుడు పరలోకంలోనే ఉండకుండా పరలోకం నుంచి భూమికి దిగొచ్చింది. హల్లెలూయా. భూమికి దిగొచ్చింది అనమాట. తండ్రి యొక్క ప్రేమ భూమికి దిగొచ్చింది. భూమికి దిగొచ్చి ఇప్పుడు అది ఎక్కడుందంట? ఒకసారి కూర్చొని రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం చదవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఏ నిరీక్షణ? ఏ నిరీక్షణ? దేనికోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదంట. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు కదా. ఎవరికైతే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఉన్నదో ఆ పరిశుద్ధాత్మలో దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే ఎవరు? జీసస్. యేసయ్య ఆ పరిశుద్ధాత్మలో నీలో ఉన్నాడంట. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మలో నీలో ఉన్నాడంట. కాబట్టి జీసస్ క్రైస్ట్ నీలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మలో నీలో ఉన్నాడు కాబట్టి, దేనికోసమైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నేను సిగ్గుపరచను. హల్లెలూయా. ఆ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ఎందుకంటే ఇది ఫుల్ ఆఫ్ లవ్. సంపూర్ణ ప్రేమ అన్నమాట. సంపూర్ణమైన. దేర్ ఇస్ నో కండిషన్. ఏ కండిషన్ లేకుండానే పరిశుద్ధాత్మలో ప్రేమగా యేసుక్రీస్తు మీలో నివసించున్నాడు. అందరు చెప్పండి, యేసయ్య ప్రేమగా నాలో నివసించు.
నివసించున్నాడు. హల్లెలూయా. మనం స్పష్టంగా చెప్పాలి మంచిగా. పరిశుద్ధాత్మ నుంచి రావాలి ఓడు, పరిశుద్ధాత్మ నుంచి రావాలి. యేసయ్యా ప్రేమగా కాదు, పరిపూర్ణ ప్రేమగా, పరిపూర్ణ ప్రేమ కూడా కాదు, సంపూర్ణ ప్రేమగా పరిశుద్ధాత్మలో నాలో నివసించున్నాడు. హల్లెలూయా. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జీవించేది నేను కాదు, క్రీస్తే యేసయ్యే ప్రేమయే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపించిన ముఖ్యమైన పర్పస్ ఏంటంటే ఆయన ప్రేమను లోకానికి పంచిపెట్టడానికి. అవునా కదా? ఆయన ప్రేమను లోకానికి ఈ రోజు జీసస్ క్రైస్ట్ను సువార్త యేసయ్యను ప్రకటిస్తున్నావు అంటే తండ్రి యొక్క ప్రేమను నువ్వు ప్రకటిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమను నువ్వు షేర్ చేస్తున్నావు అని అర్థం. ఎందుకు? ఏదైతే ఉచితంగా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకున్నావో ఆ పొందుకున్న ప్రేమను ఇతరులకు పంచిపెడతావు. ఎందుకనంటే ఈ లోకం మొత్తం ఏది లేక పాడైపోతుందంటే దేవుని యొక్క ప్రేమ లేక పాడైపోతా ఉంది అన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క లవ్ ప్రేమ లేకనే పాడైపోతుంది. లోకంలో అన్నీ ఉన్నాయి, బట్ దేవుని ప్రేమ లేదు. అందుకే యోహాను చెప్తారన్నమాట. ఏమంటారంటే ఒకడు లోకంలో ప్రేమించుచున్నాడంటే దేవుని ప్రేమ వానిలో లేదు కాబట్టి వాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడంట. అంటే దేవుని ప్రేమ వాళ్ళు ఉంటే వాడు లోకాన్ని ప్రేమించాలంట. అయితే లోకాన్ని ప్రేమించే వాళ్ళందరినీ ఆ లోకాన్ని ప్రేమించుకుంటా విడిపించడానికి దేవుని ప్రేమను పొందుకున్నాను. హల్లెలూయా. దేవుని ప్రేమను పొందుకున్నాను. దేవుని ప్రేమ ప్రత్యేకత ఏంటని అడగండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 35 వరకు ఏం చెప్తుందంటే ఏ శ్రమ అయితే నేను ఇబ్బంది పెడుతుందో, ఏ కరువు అయితే నేను ఇబ్బంది పెడుతుందో, ఏ హింస అయితే నేను ఇబ్బంది పెడుతుందో, ఏ ఉపద్రవం అయితే నేను ఇబ్బంది పెడుతుందో, హల్లెలూయా, ఏ కరువు అయితే నేను ఇబ్బంది పెడుతుందో, దూతలు కానీ దురాత్మలు కానీ రోగాలు కానీ అనారోగ్యం కానీ రైట్ దరిద్రం కానీ ఏవైతే నేను ఇబ్బంది పెడుతుందో, హల్లెలూయా, ఈ నీలో ఉన్న దేవుని ప్రేమ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏవేవైతే నీ ఇబ్బంది పెడుతుందో నీలో ఉన్న ఆ దేవుని ప్రేమ వాటన్నిటి మించని నీకు అత్యంత విజయమిస్తాం. హల్లెలూయా. ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా ఒకసారి 35 చదవదాంట్లో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. హల్లెలూయా. అందరూ సరే చెప్పండి. క్రీస్తు ప్రేమ నుండి నన్ను అనాలి. ఎప్పుడైనా జీసస్ క్రైస్ట్ పర్సనల్. హల్లెలూయా. ఫస్ట్ యేసయ్య పర్సనల్, తర్వాతనే ఫ్యామిలీ, తర్వాత నెక్స్ట్ మినిస్ట్రీ. అవునా కదా? జీసస్ ఆల్వేస్ పర్సనల్, ఎప్పుడు పర్సనల్. నాకైతే ఎప్పుడు పర్సనల్ యేసయ్య. అవునా కదా? నీ లైఫ్ లో కూడా యేసయ్య ఎప్పుడు పర్సనల్ ఉండాలి. తర్వాత ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలా, తర్వాత నెక్స్ట్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేయాలి. అవునా కదా? నువ్వు పర్సనల్ గా నీ పాత్ర నిండినప్పుడే నువ్వు కుటుంబంలో ఇవ్వగలవు. నీ పాత్ర నిండినప్పుడు కుటుంబంలో ఏడిస్తావు. నీ పాత్ర నిండినప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. పాపేమో వాళ్ళ పాత్ర నిండాక వాళ్ళే బాధపడతా ఉన్నారు. అవునా కదా? సో నీది నిండినప్పుడే నువ్వు కుటుంబంలో ఇవ్వగలుగుతావు. నీ కుటుంబంలో నిండినప్పుడే నువ్వు లోకానికి ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. ఫస్ట్ ఫీల్ లవ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ పర్సనలీ. యేసయ్య యొక్క ప్రేమను ఫస్ట్ నీ జీవితంలో నీ పాత్రలో నింపుకో ఫస్ట్. దెన్ నెక్స్ట్ నీ కుటుంబంలో నింపు. హల్లెలూయా. యేసయ్య యొక్క ప్రేమను దెన్ నెక్స్ట్ నీలో నిండి నీ కుటుంబంలో నిన్న ఆ ప్రేమ నెక్స్ట్ లోకానికి పంచిపెట్టు. హల్లెలూయా. దేవుని ప్రేమ కనుక నీలో లేదనుకో, నీలో ఏమున్నదో అదే లోకానికి పంచిపెడతావు. అవునా కదా? వితౌట్ దేవుని ప్రేమ మనలో మొత్తం ఫుల్ ఆఫ్ లోకం, మొత్తం లోకమే వితౌట్ దేవుని ప్రేమ. అవునా కదా? అన్ని లోకం ఉండేదంతా దాన్ని వెతుకుతూ ఉంటారు అనమాట. అవునా కదా? సో అందుకే ఫస్ట్ మనలో దేవుని ప్రేమ నింపబడింది. హల్లెలూయా. నెక్స్ట్ మన కుటుంబాన్ని దేవుని ప్రేమలో నింపామనుకో. దేవుని ప్రేమ అంటే ఎవరు? నథింగ్ బట్ జీసస్. హల్లెలూయా. యేసయ్య. ఫస్ట్ మనం యేసయ్యలో ఫుల్గా నింపబడ్డాం అనుకో, దెన్ నెక్స్ట్ మన కుటుంబం ఫుల్గా నింపబడదు. దెన్ నెక్స్ట్ కుటుంబంలో నింపబడ్డ ఆ ప్రేమ నువ్వు వద్దన్న లోకంలో డిస్పాచ్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు లోకంలో ఆగిపోతూ ఉంటావు అన్నమాట దేవుని ప్రేమ. సో ఈ ప్రేమ నుంచి హల్లెలూయా, ఈ ప్రేమ నుంచి నన్ను అందరూ చెప్పండి, నన్ను ఎడబాపు వాడు ఎవడు అన్నా? నీకే తెలుసు అన్నా? హల్లెలూయా. ఎడబాపు వాళ్ళు ఎంతమంది నీకే తెలుసు? మా ఇంటికి వస్తే తెలుసు అన్నా నా ప్రాబ్లం ఏందో. ఎంతమంది ఎడబాపు వాళ్ళు ఉన్నారో తెలుసు అన్న. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అందరూ ఎడబాపు వాళ్ళే దేవుని ప్రేమించలేదు. అస్సలు ప్రేర్ చేసుకోలేరు, అసలు వాక్యం చదివారు. ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ గా ప్రేర్ చేసుకోవాలని కూర్చుంటే ఎవరో కూడా వస్తారన్న. రైట్? ఏదన్నా కూర్చుందామంటే ఫోన్ వస్తుంది అన్న కదా. అవునా కదా? హల్లెలూయా. ఈ ప్రేమ నుంచి విడిపోవడానికి ఎంతమందిలో మీకు ఏం తెలుసు అన్న? అయితే ఎంతమంది అయితే ఉన్నారో
హల్లెలూయా. వాటన్నిటి పైన ఈ దేవుని ప్రేమ ఏం చేస్తున్నట్టు ఒకసారి చదవస్తాను. శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను అదే నన్ను ఎడబాపున. ఆల్రెడీ ఇప్పుడు చదివిన వాటిలో కొంతమంది టచ్ అయింది అనగా ఎస్ ఇదే బ్రదర్ నన్ను ఈ ప్రేమంచలు ఏర్పరిచేది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమంచలు ఏర్పరిచేది ఇగో దీంట్లో కొన్ని ఉన్నాయి, అవి నేను పాయింట్అవుట్ చేస్తాను. ఇవే నన్ను ఏర్పరిచేదంట. హల్లెలూయా. బట్ బైబిల్ ఏం తెలుస్తుందంట, పరిశుద్ధాత్మలో కూర్చొని ఉన్న యేసయ్య ప్రేమ నుంచి ఇప్పుడు చదివిన ఏవైతే ఉన్నాయో, నీకు తగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఎడబాపునా. మరి ఎడబాపట్లేదు కరెక్టే ఉంది కానీ ఫస్ట్ ఇప్పుడు పోవాల్సిన పరిస్థితి ఏంటి, ఈ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? హల్లెలూయా. అవునా కదా? వాక్యం ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, దేవుని ప్రేమ గురించి చిన్నప్పుడు బాగానే ఉంటుంది, బయటికి పోయిన తర్వాత వస్తుంది ప్రాబ్లం. హల్లెలూయా. సో ఏంటంటే మరి చదవము సార్, కంటిన్యూ. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ఒకసారి చెప్పాలి. ఏవైతే నాకున్నాయో ఏమున్నాయి? దేవుని ప్రేమ కాకుండా, ఓకే, దేవుని ప్రేమ కాకుండా ఏదైతే ఆ ప్రేమ నుండి వేరుపరచడానికి ప్రయత్నం చేస్తుందో అయినను ప్రేమించిన వాని ద్వారా నన్ను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏం చేస్తున్నావు అంట? అయినను నన్ను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో నుండి, అందరూ చెప్పండి, వీటన్నిటిలో నుంచి ఏమేమైతున్నాయో ఒక్కసారి చూడండి. మీకు ఏ ప్రాబ్లం ఏవైతే కనబడుతున్నాయో ఒక్కసారి చూడండి. ఏవైతే కనబడుతున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయో ఒక్కసారి ఒక్కసారి మీ ఐస్తో చూడండి. వీటన్నిటిలో నుండి హల్లెలూయా ఏవేవైతే కనబడుతున్నాయో ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి అత్యధిక విజయం నువ్వు పొందుకోబోతున్నావట. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు అత్యధిక విజయం పొందుకోబోతున్నావట. హల్లెలూయా. రైట్, అందరూ చెప్పాలి. అయినను నన్ను ప్రేమించిన వారి ద్వారా అన్నిటిలో నుండి అత్యధిక విజయం పొందుకోబోతున్నాను. పొందుకోబోతున్నాను అంటే ఫ్యూచర్ టెన్స్. అవునగా పొందుకున్నాను అంటే ప్రెసెంట్. హల్లెలూయా. కాబట్టి పొందుకున్నాను అనాలి. హల్లెలూయా. సో చదవమని సరే. అత్యధిక విజయం పొందుకున్నాను, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. ప్రభువైన క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఎడబాప నేరం. ఇప్పుడు దీంట్లో లేనిది మీకు స్పెషల్ ఉన్నది ఏమైనా ఉందా? ఇప్పుడు మనం చదువుకున్న వాటిలో లేనిది మీకు స్పెషల్ ఉన్నది ఏమైనా ఉందా? ఈ మొత్తం ఏమిటంటే కంప్లీట్ 17 ఉంటాయి, 17 ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ 17 ప్రాబ్లమ్స్లలో లేని మీకు స్పెషల్ ఏమైనా ఉందా? ఉన్నవైనను రాబోవైనను మరణమైనను జీవమైనను ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయో వీటన్నిటిలోంచి నీలో ఉన్న ప్రేమ అనే క్రీస్తు అత్యధిక విజయాన్ని కలిగేస్తా ఉన్నాను. హల్లెలూయా. అత్యధిక విజయాన్ని కలిగేస్తున్నాను. హల్లెలూయా. అత్యధిక విజయం నేను పొందుకున్నా అని చెప్పేసి రూఢిగా నమ్ముతున్నానంట. రూఢిగా నమ్మిన వాళ్ళందరూ ఒకసారి సపోర్ట్ పడతారు కదా. రూఢిగా నమ్మితే ఏం చేస్తారు? సపోర్ట్ కొడతారు. పౌలు ఏమంటాడంటే నేను విశ్వసిస్తే కనుక మాట్లాడుతున్నాను అంటారు. అవునా కదా? ఎవరైతే రూఢిగా నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జైట్గా ఉంటారు. అవునా కదా? రైట్. నిజంగా మీరు స్పైడర్ మ్యాన్ అయితే అంత హైట్ ఎక్కి తినవచ్చు కిందికి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఈ లోకంలో ఎన్ని రకాలుగా నిన్ను అటాక్ చేస్తుందో, ఎన్ని రకాలుగా నేను ఇబ్బంది పెడుతుందో వీటన్నిటిలోంచి అత్యధిక విజయాన్ని కలిగేస్తుందట. అత్యధిక విజయాన్ని కలిగేసేది తెలుసా? నీ శక్తి కాదు, నీ బలం కాదు. హల్లెలూయా. రైట్. నీ సామర్థ్యం కాదు, నీ జ్ఞానం కాదు. అత్యధిక విజయం కలిగేసేది ఏంటంటే ఓన్లీ
జీసస్ లవ్, దేవుని యొక్క ప్రేమనే. రైట్, మన తండ్రి అయిన దేవుని యొక్క ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? లవ్, ప్రేమ. రైట్, ఆయన ఫుల్ ఆఫ్ పవర్ గాడ్, ఆయన ఫుల్ ఆఫ్ ఫైర్ గాడ్. అవునా కదా? అగ్ని గల దేవుడు, పవర్ గల దేవుడు, సమస్తం సృష్టింపగలిగే దేవుడు. అయితే ఆయన పవర్ తోటి, ఆయన అగ్నితోటి శత్రువులు జయించాడు. దేంతో జయిస్తాడు తెలుసా? ఆయన ప్రేమతో శత్రువులు జయిస్తాడు. హల్లెలూయా. ఈ లోకాన్ని దేంతో జయించాడు తెలుసా? దేవుడు ప్రేమతో జయించాడు. హల్లెలూయా. ఆయన అగ్నితో కనుక జయిస్తే జీసస్ క్రైస్ట్ సిలువలో మరణించాల్సిన అవసరం లేదు. కాబట్టి మన తండ్రి అయిన దేవుని యొక్క ముఖ్యమైన ఆయుధం ఏంటంటే లవ్. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం ఆయన పిల్లల యొక్క ముఖ్యమైన ఆయుధం ఏంటంటే లవ్. హల్లెలూయా. తండ్రి ఈ లోకానికి తన ప్రేమను ఎలాగైతే ఫస్ట్ మీకు పంచాడో, మీరు రిసీవ్ చేసుకున్న ఆ ప్రేమను లోకానికి పంచడానికి ఆ ప్రేమను ఫస్ట్ మీకు అనుగ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నా తండ్రి ఆయుధము ప్రేమ. ఆ ప్రేమ ఎవరంటే జీసస్. ఇప్పుడు ఆ తండ్రి ఆయుధం ప్రేమ అయితే ఆ ఆయుధం ఎక్కడుందంట? ఆయుధం ఎక్కడుంది? ప్రస్తుతం మీ మనసులు ఎక్కడున్నాయి ఇప్పుడు? హల్లెలూయా. ఇంటికాడ నేను లాగేసి రాలేదన్న అక్కడ ఉందా? గ్యాస్ పనిచేసానో లేదో డౌట్గా ఉందన్న అక్కడ ఉందా? హల్లెలూయా. మరి ఇంతగా దేవుడు ప్రేమిస్తే నాకు ఎందుకు సమస్యలు అన్న అక్కడ ఉందా? హల్లెలూయా. సో ఆ తండ్రి అనే దేవుని యొక్క ముఖ్యమైన ఆయుధం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఎవరు? జీసస్. అవునా కదా? ఆ జీసస్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడంట? ఆయుధం ఎక్కడుందంట? మీలో ఉంది. హల్లెలూయా. ఎట్లాగైతే యేసయ్య ఈ లోకాన్ని జయించాడో, ఆ లోకమును జయించిన ఆయుధము ఇప్పుడు నీకు అనుగ్రహించింది. హల్లెలూయా. ఎందుకు? ఈ ఆయుధాన్ని తీసుకొని నీవు లోకాన్ని జయించడానికి. హల్లెలూయా. అవునా? ఈ భారతదేశంలో నువ్వు ఉన్నావంటే ఈ భారతదేశాన్ని జయించడానికి తండ్రి అనే దేవుడు తన ఆయుధాన్ని నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏంటి ఆయుధము? ప్రేమ. హల్లెలూయా. అందరూ చెప్పండి, ప్రేమ అనేది. హల్లెలూయా. సో ఈ ప్రేమ భూమికి వచ్చిందట, కిందికి వచ్చింది. వచ్చి చూసిందన్నమాట. చూసేసరికి ఫుల్ హార్వెస్ట్, భయంకరంగా ఉన్నది పంట. అయితే ఏం చేసింది ప్రేమ? ఒక కొండ ఎక్కిందంట. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొండ మీద ఉన్నదంటే కింద అందరికీ కనబడుతుంది. అవునా కదా? సో ఈ ప్రేమ ఏం చేసిందంట? వచ్చి డైరెక్ట్ ఒక కొండ ఎక్కిందంట. కొండకి ఏం చేస్తుందంట ఒకసారి చూద్దాం ఒకసారి. రైట్, యోహాను సువార్త 6:3 చదువు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యోహాను సువార్త 6:3. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు పన్నులెత్తి జనులు తన ఎక్కడికి వచ్చి చూసి ఏం చేస్తున్నట్ట యేసయ్య? రైట్, కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చొని ఉన్నాడంట. అప్పుడు ఏం సమీపించలేదంట? పస్కా అన్న పండుగ సమీపించాడు. పస్కా దేనికి సాదృశ్యం అసలు యాక్చువల్గా? సిలువకు సాదృశ్యం. అవునా? పస్కా అంటే ఏంది? సిలువకు సాదృశ్యం అంట. పశువులు బలించడం. ఓకే. సో అక్కడ కూర్చున్నట. కూర్చొని ఎప్పుడైతే పస్కా సమీపించిందో, పస్కా సమీపించినప్పుడు ఈయన బిఫోర్ గానే చూస్తా ఉన్నాడు అనమాట. మొత్తం జన సమూహములు ఆయన యుద్ధకు వచ్చుట చూచుచున్నాడంట యేసయ్య. హల్లెలూయా. మొత్తం జన సమూహం మొత్తం ఆయన దగ్గరకు వచ్చుట చూసి అన్నాడు అనమాట. పస్కా సమీపించడం అంటే నేను సిలువకి వెళ్ళవలసి, నా ప్రేమను వెళ్ళవలసిన సమయము సమీపించున్నది అని చెప్పి ఈయనకు తెలుసు. యేసయ్యకు తెలిసి ఏం చేశాడు? ఆ జన సమూహం మొత్తం వస్తామంటే ఆ జన సమూహం అంతని చూశాడు అనమాట. చూసి ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నా చూడండి సార్, చదవం ఒకసారి. మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కూడా తెప్పించడం అని ఫిలిప్పుని అడిగాను కానీ ఏమి చేయలేయి ఉండేనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. మీరు భుజించుటకు రొట్టెలు ఎక్కడి నుంచి మనము తెద్దాం అని చెప్పేసి పిలుపుని అడిగాను. టెస్ట్ చేసాను అనమాట. ఇప్పుడు నేను అడిగినట్టు నిజమవుతున్నారు అని చెప్పేసి అలాగా అందరూ మెరుగుతుందన్నా తెలుసు కానీ టెస్ట్ అనమాట. హల్లెలూయా. సో కాబట్టి జీసస్ ఏం చేసినట్టు యేసయ్య పిలుపుతోటి మీరు భుజించినప్పుడు రొట్టెలు మనం ఎక్కడి నుండి తెద్దుము అని చెప్పాడు. ఎప్పుడైనా యేసయ్య లోక సంబంధ పరలోక సంబంధ పక్క కదా? సరే, ఇప్పుడు పరలోక సంబంధి దేని విషయాల గురించి మాట్లాడతాడు? లోక సంబంధాల విషయాల గురించి మాట్లాడతాడా? పరలోక సంబంధ విషయాల గురించి మాట్లాడతాడు? పరలోక విషయాల గురించి మాట్లాడతాడు. అవునా కదా? సో జీసస్ వాళ్ళకు మన దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? హల్లెలూయా. మీరు భుజించుటకు రొట్టెలు ఎక్కడి నుంచి ఇద్దామని చెప్పి అంటా ఉన్నాడు. అవునా కదా? రైట్. ఎప్పుడైనా బైబుల్ ఆల్వేస్ ఇంటర్ప్రిట్స్ బైబుల్.
అంటే బైబుల్ యొక్క అర్థము బైబుల్ చెప్తాను అనమాట. సో జీసస్ క్రైస్ట్ సిల్వేషన్ కంటే ముందు రాత్రి కూర్చొని ఏం చేశాడంటే ఒక రొట్టెని తీసుకున్నాడు. ఆయన రొట్టెని తీసుకొని ఈ రొట్టె నా శరీరంలో సదృశంగా పెంచుతున్నాను. పరలోక సంబంధం ఎప్పుడు పరలోక సంబంధమైన మాటలే మాట్లాడతాడు, లోక సంబంధమైన మాటలు మాట్లాడారు. అలాగే అక్కడ ఆయన మాట్లాడుతున్నది కూడా దేనికోసం అంటే వాళ్ళు ఈ లోక సంబంధ రొట్టెల గురించి మాట్లాడట్లేదు. నేను పరలోక రాజ్యము చేర్చబడుతున్నాను, నేను ఉన్నంత కాలము ఆ తండ్రి యొక్క జీవారము ఈ రొట్టెను నేను అనుగ్రహిస్తాను. నేను ఉన్నంత కాలము ఆ తండ్రి ఈ లోకానికి పంపించిన జీవారము నేనే, ఇది నేను వాళ్ళకి అనుగ్రహిస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరిస్తారు వాళ్ళకి? హల్లెలూయా అని చెప్పేసి రొట్టెలు ఎవరిస్తారని చెప్పేసి యేసయ్య వాళ్ళ గురించి మాట్లాడుతున్నమాట. లోక సంబంధం గురించి మాట్లాడారు, లోక సంబంధం ఫుడ్ గురించి మాట్లాడట్లేదు. లోక సంబంధం ఫుడ్ ఆయన ఇయ్యలేడా? హల్లెలూయా ఇయ్యచ్చు, బట్ దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పరలోక సంబంధం ఫుడ్ గురించి మాట్లాడుతారు. జీవాహారమైన ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిస్తారు? ఫిలిప్పు అని చెప్పి. ఫిలిప్పునే ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఫిలిప్ కిచెన్ మ్యాన్. హల్లెలూయా ఫిలిప్ ఎవరు? వంట చేసేవాడు అనమాట. సో ఫిలిప్ ఏం చెప్తున్నాడు? చదవండి సార్. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. అవును ప్రభా, బైబుల్ సెలవిస్తుంది ఏంటంటే ఎవ్వడు తాను విమోచింపబడడానికి క్రయధనం ఈ లోకంలో ఎక్కడి నుంచి చెల్లించలేడన్న. అంటే నేను పరలోక రాజ్యం చేర్చబడాలంటే ఈ లోకంలో దేన్ని బట్టైనను నాకు విమోచన దొరకదు. నేను విమోచింపబడాలి అని అంటే క్రీస్తు రక్తము ద్వారానే నేను విమోచించబడాలి. వాళ్ళు ఎంతమంది వచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెం కొంచెం ఇచ్చినా కూడా రైట్, వాళ్ళ దగ్గర మొత్తం ఇచ్చినా కూడా వాళ్ళు ఆహారము తినలేరు దాన్ని, రైట్. అయితే కాబట్టి ఏం చేసిన అంటే నెక్స్ట్ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? ఎస్ ఓకే, అయితే వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోలేరు. అయితే ఒక చిన్న దాని దగ్గర అక్కడ ఏమున్నదంటే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి చిన్న దగ్గర. దీన్ని ఏమంటారంటే 7 folds మినిస్ట్రీ, 7 సంఘములవి. హల్లెలూయా. 2 చేపలు 5 రొట్టెలు ఏంటంటే 7 సంఘములు అనమాట, రైట్. ఓకే, అయితే జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? ఆ జనసమూహం మొత్తం వచ్చిన తర్వాత ఈ రొట్టెలను తీసుకొని ఈ చేపలను తీసుకొని తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడంటే ఈ రొట్టెను విరిచి ఫస్ట్ డైరెక్ట్ జనసమూహాలకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా, రైట్. ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయము 13 చదువుకున్నాం సార్. రండి. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా. ఎవరిని పెట్టుకుంటున్నాడు యేసయ్య? మీరే అంటే ఎవరిని? మిమ్మల్ని చెప్తాడు. హల్లెలూయా. బహుజన సమూహం వస్తా ఉన్నారంట, వాళ్ళకి ఎవరు పెట్టాలంటే భోజనము మీరే పెట్టాలంట. హల్లెలూయా. ఏ భోజనం పెట్టాలి? చికెన్ బిర్యానా? మటన్ బిర్యానా? హల్లెలూయా. ఏ ప్రేమ అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో రైట్, తండ్రి అనే దేవుడు ఆ ప్రేమను విరిచి మీకు ఇచ్చాడు. హల్లెలూయా. డబ్బులు విరిచి మీకు ఇచ్చాడు అనమాట, రైట్. బ్రేక్ చేసి మీకు ఇచ్చాడు. ఏ ప్రేమ అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో, ఏ ప్రేమను రొట్టెనైతే మీరు పొందుకుంటున్నారో ఆ ప్రేమను ఏం చేయాలంట? మీరే లోకానికి భోజనం పెట్టాలంట. హల్లెలూయా. మా దగ్గర కూడా మేమైతే పెట్టేది ప్రభా ఈ లోకానికి. ఇప్పుడు పరలోక విషయం గురించి చెప్తున్నా, లోక విషయం గురించి చెప్తున్నా. దేని విషయం గురించి చెప్తున్నాడు? పరలోక ఆహారం పెట్టుకుంటున్నా, లోకొక ఆహారం పెట్టుకుంటున్నా. మీరే వారికి భోజనము పెట్టాలంట. అయితే ఎలాగంటే అచ్చండి వస్తారా? వారు మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదంట. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు. అందరూ చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు. అందరూ చెప్పండి, యేసయ్య నా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప అది ఏమీ లేదు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకో తెలుసా? ఈ 5 రొట్టెలు 2 చేపలే చాలు యేసయ్య మీరు లోకమంతా పంచిపెట్టడం. ఎంతమంది అయితే మీ దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ఈ 5 రొట్టెలు 2 చేపలే చాలన్నమాట. ఈ మొత్తం 7, ఈ 5 రొట్టెలు 2 చేపలు 7 సంఘములకు సాదృశ్యం అన్నమాట. ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఈ ప్రజలందరికీ భోజనం పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మార్కెట్ పోవాలా, కూరగాయలు కొనాలా, లేకుంటే మటన్ షాప్ పోవాలా, మటన్ కొనాలా, తీసుకురావాలి, వండాలి, వాళ్ళకి పెట్టాలి. బైబుల్లో దొరుకుతాడు హల్లెలూయా. బైబుల్లో దొరుకుతాడు యేసయ్య భోజనం. హల్లెలూయా. సో ఏం చేశాక మేము కొని తెత్తమని పడుతున్నాం అంటే వాళ్ళకి ఇంకా డిజైనింగ్ కాలేదు, రైట్. లార్డ్ యు ఆర్ ద ఫుడ్ ఫర్ దెమ్.
నీవే వాళ్ళకి ఆహారం ప్రభు అని చెప్పేసి వాళ్ళ డిజైనింగ్ కాలేదు. అలాగే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నీవే ప్రభు అని చెప్పేసి వాళ్ళ డిజైనింగ్ కాలేదు. వాళ్ళు ఇంకా ఏం తెలుస్తున్నారు, ఏసైతో ఉన్నప్పటికీ ఇంకేం తెలుస్తున్నారు, ఎక్కడ నించాలని పోయి పొలంలో పోయి కూరగాయలు కొట్టుకొని వచ్చి వాళ్ళ వండి వాళ్ళకి పెట్టాలని చెప్పేసి అన్నట్టు ఆలోచిస్తా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు యేసయ్య యొక్క భోజనం ఈ లోకంలో నువ్వు పెట్టాలంటే ఎక్కడ నీకు దొరకదు బైబిల్లో. హల్లెలూయా. జీసస్ ఇస్ ద ఫుడ్ ఫర్ వరల్డ్. ప్రపంచానికి యేసయ్యనే ఆహారం, జీవాహారము యేసయ్య. ప్రపంచానికి ఆహారము యేసుక్రీస్తు మాత్రమే, ఎక్కడ దొరకదు. హల్లెలూయా. ఎక్కడ దొరకదు. అందుకే మీకు తెలిసిన విషయం, శిశువు ఫుల్గా ఆలోచిస్తున్నాం, ఇంత పెద్ద లిస్ట్ చేయలేదు, ఇంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ పెట్టాలంటే నేను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాలి. హల్లెలూయా. ఏ రీజన్ కొని పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తా అనమాట. బట్ యేసయ్య ఏమంటున్నాడు చదవండి ఒకసారి. ఆయన మీరే వారికి భోజనం పెట్టు. ఆయన వారిని 50 దేశం మంది చెప్పున భక్తులు కూర్చుని తీర్చి కూర్చుండబెట్టడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగే చేసి అందరినీ కూర్చుండబెట్టేది. కూర్చుండబెట్టి ఎవరితో చెప్పాడంట? శిష్యులతో. ఎందుకు ఇదంతా ట్రైనింగ్ ఇస్తామని శిష్యుల కంటే ఆయన పస్కా పండుగ సమీపించున్నది. అవునా కదా? ఇప్పుడు నేను ఉన్నంతసేపు నేను చేస్తా బాగానే ఉంటుంది, నేను పోయిన తర్వాత ఎవరు చేయాలి నెక్స్ట్? సో కాబట్టి ఏం చేస్తున్నాడు, శిష్యులారా అలా పోయి చెప్పండి 50 మంది పంక్తులు కూర్చోమండి. ఆయన కూర్చోబెట్టేది ఎక్కడో తెలుసా? గ్రీన్ పాస్టర్స్, దాని ఏమంటారు, పచ్చిక గల చోట అనమాట. ఎందుకంటే లేఖనంలో రాయబడిన ప్రకారం. హల్లెలూయా. సో ఏం చేశాడు, కూర్చోబెట్టాడు పంక్తులు. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. ఎవరికి ఇచ్చారంట? శిష్యులకి. మీకు విషయం తెలుసా, ఫస్ట్ జీసస్ క్రైస్ట్ యేసయ్య తన ఆహారం శిష్యులకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన స్పిరిట్, ఆయన ఆత్మీయతలో ఫస్ట్ శిష్యులకు ఇస్తాడు. ఈ శిష్యుల ద్వారా జన సమూహం తెలుగు మొత్తం లోకానికి. హల్లెలూయా. ఈ శిష్యుల ద్వారా జన సమూహం తెలుగు. ఈరోజు దేవుడు మీకు ఆహారం ఫస్ట్ మీకు విరిచి ఇస్తా ఉన్నాడంటే మీ ద్వారా లోకానికి వెళ్ళడానికి, మీ ద్వారా లోకానికి వెళ్ళడానికి. సో 5 రొట్టెలు ఏమున్నాయంట? 2 చేపలు అంట. 5 రొట్టెలు అందరూ చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు. ఈ రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే ఆ యేసు యొక్క శరీరానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ఒకడే. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే 7 సంఘాలకు 7 రకాలుగా ఆయన బయలుపరుచుకున్నాడు. దాంట్లో 5 సంఘాలు ఏమయ్యారంటే 5 సంఘాల యొక్క పాస్టర్స్ కరెక్టెడ్ అయ్యారు. వాళ్ళు ఏమయ్యారు? ఫస్ట్ ప్రేమ నుంచి తొలగిపోయారు. కొంతమంది ప్రేమలోనే ఉన్నారు, రైట్. అయితే ఆయన క్రమము తొలగిపోయారు, పద్ధతి తొలగిపోయారు. నానా రకాలుగా 5 సంఘాలు ఏమయ్యాయంటే 5 సంఘాలు 5 రకాలుగా తొలగిపోయారు. అయితే 2 సంఘాలు మాత్రం పర్ఫెక్ట్ గా యేసు యొక్క జీవాన్ని పొందుకోవడానికి రైట్ గా ఉన్నాయి. ఈ రైట్ గా ఉన్న ఈ 2 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 చేపలకు సాదృశ్యం. అయితే ఈ 5 సంఘాలు తప్పిపోయిన 5 సంఘాలు ఏవైతే ఉన్నాయో 5 రొట్టెలకు సాదృశ్యం అది. అయితే రొట్టెలు ఎవరికి ఇస్తారు? ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, ఎవరికైతే ఆకలిగా ఉంటాడో వానికి రొట్టె కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బలహీన ఉన్నాడు అనుకో, వానికి రొట్టె ఇస్తే వాడు ఏం పొందుకుంటాడు? బలం పొందుకుంటాడు. అవునా కదా? సో ఈ తప్పిపోయిన 5 సంఘాలకు దేవుడు 5 రొట్టెలకు సాదృశ్యంగా ఇచ్చాడన్నమాట శిష్యులకి. హల్లెలూయా. ఈ 2 సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఫిషెస్. ఒకటి ఫిలిదెల్ఫియా సంఘం ఉంటుంది, దాంట్లో ఇంకో సంఘం ఉంటుంది. ఈ 2 సంఘాలు ఏంటంటే పర్ఫెక్ట్ ఫిష్ లాగా పర్ఫెక్ట్ గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. సో ఫస్ట్ ఎప్పుడైనా దేవుడు శిష్యులకు ఇస్తాడు. అయితే ఫస్ట్ ఆయన మీకు ఇచ్చింది తెలుసా? ఆయన లవ్. యేసుక్రీస్తు లవ్. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ హిస్ లవ్. సువార్త అంటే ఆయన ప్రేమను పంచిపెట్టాడు. నువ్వు పొందుకున్న ఈ రొట్టె ఏ ప్రేమ అయితే పొందుకున్నావు అది తీసుకుపోయి ఇతరులకి, ఈ రొట్టె ప్రేమ అయితే పొందుకున్నావు అది తీసుకుపోయి ఇతరులకు ఇవ్వనమాట. లోకం అంతా ఫుల్ బిజీగా ఉన్నది వాళ్ళ వాళ్ళ పనులు బట్టి. దేవుడి ప్రేమ తీసుకెళ్ళి గాడ్స్ లవ్ తీసుకెళ్ళి. ఈరోజు దేవుడు ప్రేమ గురించి నేను అసలు వేరే సబ్జెక్టు ప్రిపేర్ చేసిన, బట్ ఇది వచ్చినాక దేవుడు ప్రేమ గురించి చెప్తున్నా అంటే ఏదో మైటీ వర్క్స్ మీ లైఫ్లో ఎప్పుడైతే దేవుని ప్రేమ గురించి బయలుపరచబడ్డదో నేను చూశాను మైటీ టెస్ట్ మనీస్. అలా మైటీ టెస్ట్ మనీస్ అంటే దేవుడు ఏదో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. అలా సో ఆయన రొట్టె ఏం చేసినట్ట విరిచి చెల్లుకి ఇచ్చాడట. 12 దేని సాదృశ్యం తెలుసా? పరలోకానికి సాదృశ్యం. అంటే భూమి మీద శిష్యులకు ఇచ్చిన ఈ ఫుడ్ ఆయన ఆత్మని ఏదైతే ఇచ్చాడో అది ఇచ్చి వాళ్ళందరినీ పంచిపెట్టు. ఈ భూమి మీద వీళ్ళందరూ తిన్న తర్వాత పరలోక రాజ్యం కట్టబడ్డారు. హల్లెలూయా. ఎన్ని కప్పలు నిందెడతారంట? 12 కప్పలు నిందెడతారు. అంటే ఏం కట్టబడ్డది? పరలోక రాజ్యము కట్టబడ్డది. దేన్ని బట్టి? ఆయన శరీరం అనే రొట్టెని బట్టి.
హల్లెలూయా. ఆయన శరీరం అనే రొట్టెని బట్టి ఈ పరలోక రాజ్యం సంపూర్ణంగా కట్టబడ్డది. ఎంతమంది కట్టారు? హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన ప్రేమ ఇప్పుడు ఎక్కడ ఉంది? యేసయ్య నీలో ఉన్నాడట. రైట్, యేసయ్య నీలో ఉన్నాడట. అంటే మొదటి యోహాను 4:4. చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఆమేన్. అందరూ చెప్పండి, నేను దేవుని సంబంధి. దేవుని సంబంధి. ఎందుకు? ఆయన ఒక రొట్టె ముక్క నీలో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. అవును కదా, ఆయన రొట్టె ఇచ్చిన ముక్క ఇప్పుడు నీలో ఉన్నది కాబట్టి నువ్వు ఏ సంబంధం అంట? దేవుని సంబంధి. హల్లెలూయా. మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్ట్రాంగ్ చెప్పాలి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు హల్లెలూయా. లోకాన్ని జయించే ప్రేమ అంట నీలో ఉన్న ప్రేమ. హల్లెలూయా. ఆర్డన్ ప్రేమ కాదు. అంటే మనం నీ పక్కన ప్రేమించడం, నిన్ను వాళ్ళని పొరగాన్ని ప్రేమించంటే నేను ప్రేమిస్తాను చెప్పడం కాదంట. లోకాన్ని జయించే ప్రేమ నీలో ఉందంట. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నాడంటే గొప్పవాడు. ఆర్డినరీ పర్సన్ కాదు, గ్రేట్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టే నీవు ఈ లోకాన్ని జయించున్నావు. కాబట్టి నీవు ఈ లోకాన్ని జయించున్నావు. ఈ లోకాన్ని జయించినావు అంటే దేన్ని జయించినావు? శ్రమను జయించినావు, హింసను జయించినావు, బాధను జయించినావు, సమస్తము జయించినావు. అలా తినడానికి బాగానే ఉంది, కానీ ఇంకా బలహీనంగా ఉన్నదంటే నీకు కావాల్సింది ఏం తెలుసా? నువ్వు ఎక్కువ రొట్టెని తినడం. హల్లెలూయా. ఎవరైనా దేని విషయంలో బలహీనంగా ఉన్నారు అంటే ఈ వాన్స్ రొట్టె. అవునా కదా? ఇంకా రొట్టె తినడం. నీకు కావాల్సింది ఏంటి? తినడం, ఈటింగ్. రైట్. మంచిగా ఫాస్టింగ్ చేయి. ఏం ఫాస్టింగ్ చేస్తావు? మత్తయి సువార్తని ఫాస్టింగ్ చేయి, లూకా సువార్తని ఫాస్టింగ్ చేయి, యోహాను సువార్తని ఫాస్టింగ్ చేయి. ఈ ఫాస్టింగ్ చేయి. నీకు కావాల్సింది రొట్టె. ఈ రొట్టెని యేసయ్య ఆల్రెడీ ఇచ్చి నీకు ఇచ్చిండు. నీకెందుకు ఇచ్చిండు? ఇదిగో జన సమూహము వస్తా ఉంది. ఆ జన సమూహములకు వడ్డించడానికి ఫస్ట్ నేను మీకు ఇస్తున్న రొట్టెను ఆయన విరిచి ఈ రొట్టెని ఇచ్చాడట. అయితే ఇంకా నువ్వు బలహీనంగా ఉన్నావు, ఇంకా నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీకు కావాల్సింది నువ్వు ఎక్కువ తినడం. నువ్వు ఎక్కువ చేయడం కాదు, ఎక్కువ తినడం. హల్లెలూయా. ఎంత నువ్వు రొట్టె తింటే అంత నువ్వు బలపడతావు. ఎంత నువ్వు రొట్టె తింటే అంత నువ్వు బలపడతావు. ఎంత నువ్వు రొట్టె తింటే అంత నువ్వు బలపడతావు. వాట్ ఈస్ ద రొట్టె అంటే ఇంట్లో గోధుమ పిండితో చేస్తున్న రొట్టె గురించి నేను మాట్లాడట్లేదు. హల్లెలూయా. వర్డ్ వాక్యం అనే రొట్టె గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పరలోక సంబంధి ఎప్పుడు పరలోక విషయాలకు వచ్చే మాట్లాడతాడు. నేనైతే పరలోక సంబంధిని. కొంతమంది ఏమంటారు, పిల్లల చిన్నగా ఏమంటారు, నేనైతే పరలోక సంబంధిని. హల్లెలూయా. బైబిల్లో చెప్తుంది అది. శరీరానుసారులు శరీర విషయం గురించి మాట్లాడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయం గురించి మాట్లాడతారంట. అయితే బైబిల్ ఏం చెప్తుంది? సేమ్ గోడు అదే బైబిల్ ఏం చెప్తుంది అంటే నేను చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమయు. హల్లెలూయా. నువ్వు బలహీనంగా ఉన్నావంటే నీకు కావాల్సినవి నువ్వు రొట్టె పూజించడం. రొట్టె పూజించడం, ప్రేమ వాక్యం అనే రొట్టె పూజించడం. ఈ ప్రేమ వాక్యం అనే రొట్టె ఏదైతే నువ్వు పూజిస్తావో, ఎప్పుడైతే నువ్వు స్ట్రెంత్ అవుతావో, ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకుంటావో, అప్పుడు శిష్యులకు ఏదైతే ఇచ్చారో ఆ శిష్యులు పోయి అక్కడ కూర్చుని పెట్టిన వాళ్ళందరినీ వడ్డించడం మాత్రమే కాదంట, వాళ్ళు 12 గంపలు ఎత్తారంట. దాన్ని నువ్వు ఇతరులకు ఇచ్చడం మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని సంపూర్ణ కట్టబడడానికి ఆయన శిష్యులుగా వాడబడతావు. ఆయన శిష్యుడిగా వాడబడతావు. హల్లెలూయా. ఫస్ట్ జనాలకు ఇయ్యలే దేవుడు, ఫస్ట్ లోకానికి ఇయ్యలే దేవుడు. ఆయన శిష్యులైన మీకు ఇచ్చిన ఆయన రొట్టెలు, ఆయన శిష్యులైన మీకు ఇచ్చిన ఆయన చేపలను. హల్లెలూయా. మీలో నివసించాడంట ఆయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎందుకు ఈ రోజు నుంచి మనం చేయాల్సింది తెలుసా? ఎక్కువ రొట్టెలు తినడం. అలా కదా, ఎక్కువ ప్రేమ అనే రొట్టెను పూజించాలి. ఎంత ప్రేమ అనే రొట్టెను పూజిస్తే హల్లెలూయా అంత పరలోక రాజ్యం కట్టబడడానికి నువ్వు ప్రేమగా మారిపోతావు. దేవుని సేవ ఎప్పుడైనా చేయాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? గాడ్స్ లవ్ నీలో ఉండాలి. ఫస్ట్ ప్రేమతో స్టార్ట్ చేయాలి దేవుని సేవ. హల్లెలూయా. పొజిషన్ కోసం ఎప్పుడు దేవుని సేవ చేయకూడదు, డబ్బు కోసం ఎప్పుడు సేవ చేయకూడదు. హల్లెలూయా. ఈ ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తుంది. పొజిషన్ కోసం కానీ, డబ్బు కోసం కానీ, రైట్, బ్రతకడం కోసం కానీ సేవ చేయకూడదు ఎప్పుడు. హల్లెలూయా.
నువ్వు దేవుడు సేవ చేస్తా అంటే ఓన్లీ ఫర్ లవ్. స్టార్ట్ విత్ లవ్. హల్లెలూయా. మినిస్ట్రీ స్టార్ట్ విత్ లవ్. వితౌట్ లవ్ నువ్వు మినిస్ట్రీ చేసావంటే అది అంతవరకు ఉండదు. ఏదో ఆశించి నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఏదో ఆశించడం దేవుడిది కాకుండా ఏదైతే ఉంటుందో అది అపవాది అని అర్థం. హల్లెలూయా. అవునా కదా? రైట్. యు స్టార్ట్ విత్ లవ్. దేవుని ప్రేమతో ఎప్పుడైతే సాస్తావో ఆయన ఏమి ఇచ్చాడో తెలుసా నీకు? రైట్. ఫస్ట్ ఆస్తులు అంతస్తుగా ఆయన ప్రేమను విరిచి నీకు ఇచ్చాడు. సిలువలో డెమాన్స్ట్రేషన్ చేశాడు ఆయన. హల్లెలూయా. డెమాన్స్ట్రేషన్ చేశాడు. ఇదిగో మీ అందరి కోసము నేను ఇలా మనసిస్తున్నాను. ఎన్నిక లేని మీరు, రైట్, పరలోకం నుంచి నేను అనుగ్రహిస్తే తప్పితే ఏది పొందుకోలేని మీరు, రైట్, నేను మీకు ఇవ్వడానికి నా ప్రాణం పెట్టేసి ఈ లోక రక్షణ కోసం నేను ముందుగా మిమ్మల్ని ప్రేమించి ఎలాగైతే నా ప్రాణం పెట్టి మీకు ఇస్తున్నాను దేనికోసం అంటే మిమ్మల్ని అర్హులుగా ఎన్నికైన వారుగా నేను చేసుకొని ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు పొందుకుంటున్నారో ఇదిగో జన సమూహంలో చూడండి, వాళ్ళందరికీ మీరే పంచిపెట్టాలని ఆయన. ఎవరు పంచిపెట్టాలంట? మీరే పంచిపెట్టాలంటారు. పక్కన చెప్పండి, నీవే పంచిపెట్టాలని చెప్పండి. పర్ఫెక్ట్ గా హృదయం నుంచి చెప్పండి, నీవే పంచిపెట్టాలని. నీవే పంచిపెట్టాలని చెప్పండి. అవునా కదా? ఇప్పుడు ఏసయ్య అక్కడ ఏమన్నా టోకన్లు ఇచ్చిన, ఇక టోకన్లు ఇచ్చిన వాళ్ళకి 5 బ్రెడ్లని ఏమన్నా 5 బ్రెడ్లకి డబ్బులు తీసుకున్నాడా? ఎలా ఇచ్చిండు? ఫ్రీ అని అందరు ఫ్రీ అనండి. ఫ్రీ 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 ఫ్రీ. ఆయన రొట్టె ఫ్రీ అనండి. ఆయన రొట్టె ఫ్రీ, లడ్డు ఫ్రీ. హల్లెలూయా కదా? ఫ్రీగా ఆయన రొట్టె ఇచ్చాడు. ఇదిగో ఉచితంగా పొందుతీరి, ఉచితంగా లోకానికి నిన్న ఎస్టర్డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేవడమే బాల్సెస్ పరిశుద్ధాత్మ చెప్తామని. ఈరోజు లోకమంతా చీకటి కమ్ముతా ఉంది, గట్టిగా చీకటి కమ్ముతా ఉంది. అయితే నేను ఎవరైతే ఏర్పరచుకున్నానో వాళ్ళ మీద నేను ప్రకాశింపబోతున్నాను. నేను వెలుగుగా ప్రకాశింపబోతున్నాను. హల్లెలూయా. ఎందుకు వాళ్ళ మీద నేను ప్రకాశింపబోతున్నానంటే వారిని నేను దైవములుగా చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఆ స్క్రిప్చర్ వెంటనే మనలో పూజ చేసి పిలిపించిన అనమాట. యెషయా 61:2 వచనాలు ప్లస్ కీర్తనలో 86:6 వచనం. హల్లెలూయా. రైట్. లోకమంతా ఇప్పుడు చూడ అంత చీకటి కదా, లోకమంతా చీకటి. ఏ సందులో చూసినా చీకటి, ఏ సందులో చూసినా సృష్టికర్త పదిగా సృష్టమును ప్రేమిస్తున్నాను అన్నమాట. హల్లెలూయా. సో లోకమంతా చీకటి కమ్మింది, నేను మీ మీద ప్రకాశింపబోతున్నాను. హల్లెలూయా. నా శిష్యులారా నేను మీ మీద ప్రకాశింపబోతున్నాను. నా పిల్లలారా నేను మీ మీద ప్రకాశింపబోతున్నాను. ఎందుకో తెలుసా? చీకటి కమ్మిన ఈ లోకంలో ఉన్నవాడికి అంటే గొప్పవాడను నేను మీలో ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు నేను మీలోకి వచ్చున్నానంటే నేను మీలోకి వచ్చింది మీ ద్వారా వాళ్ళని రక్షింపజేయాలి. హల్లెలూయా. నేను మీ మీద ప్రకాశింపబోతున్నాను. ఎందుకు తెలుసా? మీరు నా కుమారులని, మీరు నా దైవములని నేనే మీకు చెప్పాను కదా. నేనే మీకు చెప్పాను కదా. నా ప్రాబ్లం పరిస్థితి ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా నా ప్రేమ గురించి. హల్లెలూయా. నేను ప్రేమించుతున్నా. హల్లెలూయా. నా ప్రేమను బట్టి మీకు అన్నింటిలోంచి అత్యధిక విజయము కలిగిస్తున్నాను. అత్యధిక విజయం కలిగిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమస్యలు అన్నింటిలోంచి అత్యధిక విజయం నువ్వు పొందుకోవాలంటే రిసీవ్ హిస్ లవ్ డైలీ, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అత్యధిక విజయం పొందుకోవాలంటే ఆయన ప్రేమను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున ఎంజాయ్ చేయాలి ఆయన ప్రేమను. అవునా కదా? ఆయన ప్రేమ ఉచితంగా మీ దగ్గర ఉన్నది. దిస్ ఇస్ ద లవ్ లెటర్. దిస్ ఇస్ లవ్ లెటర్. అవునా కదా? దేవుడు యొక్క లవ్ లెటర్. అవునా? ఈ సమస్యలు అన్నింటిలో జయించాలంటే ఉదయంలో, మధ్యాహ్నం, సాయంత్రం ఎంజాయ్ చేయాలి. ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? అవునా కదా? లేఖనంలో నిత్య జీవం లేదు, లేఖనం యేసుని గురించి చెప్తున్నది. అవునా కదా? యేసును ఒక పర్సన్ ఎంజాయ్ చేయాలి. ఒక పర్సన్ ఎంజాయ్ చేయాలి. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన నాతో కూర్చున్నాను ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైతే నా పక్కనే కూర్చున్నా చెప్పి మనం ఎంజాయ్ చేస్తాం అనుకో, నిజంగా ప్రేమ ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తాం. ఈ రొట్టెని ఫస్ట్ ఏసై మీకు ఇచ్చిండు. తెలుసా? మన అర్హత ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం ఎన్నికలేని వారు, అదే మన అర్హత. ఈ లోకంలో మన బలహీనం, అదే మన ఎంజాయ్మెంట్, అదే మన అర్హత. ఈ లోకంలో దరిద్రం, అదే మన అర్హత. నేను దరిద్రులను, అదే నీ అర్హత. నువ్వు కడిగి దరిద్రులలో ఇంకా నీ అర్హత సూపర్, ఫస్ట్ నంబర్ 1. హల్లెలూయా. నువ్వు భయంకరమైన బలవంతురాలవా అయితే ఇంకా, బలహీనురాలవా అయితే ఇంకా నువ్వు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నావు. దట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్. ఎంతమంది కదా?
హల్లెలూయా. 7 మినిస్ట్రీస్ వాళ్ళు ఎక్కడ ఉంచారు, వాళ్ళకి అందుకే ఏమి ఇచ్చారంటే ఎప్పుడు రొట్టె ఇచ్చారు. ఇగో ఈ రొట్టె తినండి, బలపడండి, రిపెంట్ అవ్వండి. ఈ రొట్టె తినండి, బలపడండి, రిపెంట్ అవ్వండి. ఈ రొట్టె తినండి, బలపడండి, రిపెంట్ అవ్వండి చెప్పేసి ఈ 5 సంఘాలు ఎక్కడెక్కడైతే ఏవైతే పడిపోయాయో ఈ 5 సంఘాలకు రొట్టెలు ఇచ్చాడు. మిగతా 2 సంఘాలు మాత్రం చేపలు. ఎందుకంటే చేపలు వెళ్ళిపోతాయి అవి. అది తెలుసు. చిన్నప్పుడు మా హిందూమతి, భారమతి, ఇంకోటి హిందూమతి ఒక చిన్నప్పుడు లెసన్ ఉన్నది, 3rd క్లాస్ ఉన్నాం. హిందూమతి, భారమతి అని చెప్పి సీజన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సుమతి, హిందూమతి, భారమతి సీజన్ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే అది ఎక్కడ వాటర్ ఉంటాయో అక్కడికి జంప్ అయిపోతుంది. 2 వెళ్ళిపోతే ఒకటి మాత్రము పోదాది. అవునా కదా? హల్లెలూయా. ఎందుకు అని వాటికి తెలుసు ఎట్లా ప్రవహించాలి. అందుకే 2 మినిస్ట్రీ. నాదైతే చాప మినిస్ట్రీ. నాదైతే చాప మినిస్ట్రీ. హల్లెలూయా. నాదైతే చాప మినిస్ట్రీ. హల్లెలూయా.